తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలోని పెద్దపల్లి మున్సిపాలిటీలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో అధికారులు నామినేషన్లను స్వీకరిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ మాట్లాడుతూ నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు కేవలం 2 వ్యక్తులకు మాత్రమే కార్యాలయంలోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు కార్యాలయం వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈవినింగ్ మనకు షెడ్యూల్ రావడం జరిగింది. ఈ రోజు నుంచి 30 తారీఖు వరకు నామినేషన్స్ అనేది ఉంది. దాని తర్వాత 3 వరకు విత్డ్రావల్, 11th రోజు మనకు పోలింగ్, 13th రోజు అనేది కౌంటింగ్ అని ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి అనేది ఈ నామినేషన్స్లో పోలీస్ అందరూ కూడా నామినేషన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ 3 రూమ్లో ఇవ్వడం జరిగింది. ఈ రూమ్ తర్వాత మేము అక్కడ మెయిన్ గేట్ దగ్గర 100 మీటర్స్ లైన్స్ 200 మీటర్స్ లైన్స్ చేసిందో ప్రాపర్గా ఇన్షూర్ చేసుకునే జరుగుతుంది. అందరూ కూడా నామినేషన్స్ పత్రాలు తీసుకుని నామినేషన్ చేసిన అభ్యర్థులందరూ కూడా పోలీస్ దగ్గర నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరూ కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ మీ అందరూ కూడా చెప్పడం జరిగింది. అభ్యర్థులతో పాటు ప్రపోజల్తో పాటు 2 మాత్రమే రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 1+2 మాత్రమే నామినేషన్ సెంటర్ 100 మీటర్స్ లైన్ దగ్గర నుంచి లోపలికి రావడం జరుగుతుంది. కాబట్టి 1+2 మాత్రమే లోపలికి రావాలి. అట్ ద సేమ్ టైం మీరు ఈ నామినేషన్ చేసే సందర్భంలో ర్యాలీ తీసుకోవాలనుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా పర్మిషన్స్ తీసుకోవాలి. మున్సిపల్ కమిషనర్ గారి పర్మిషన్, అట్ ద సేమ్ టైం ఏసీబీ గారి పర్మిషన్, మైక్ పర్మిషన్స్ ఇవన్నీ కూడా తీసుకొని మాత్రమే రావాలి. డీజే ఎట్టి పరిస్థితుల్లో ఎలవ్ చేయడం జరగదు. కాబట్టి డీజే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు పెట్టడానికి వీల్లేదు. పెట్టినట్లయితే చట్టం ప్రకారం మనకు ఎలక్షన్ వయలేషన్స్ గైడ్లైన్స్ ప్రకారం కేసెస్ అనేది నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. కేసెస్ ఒకసారి ఎలక్షన్ కేసు రిజిస్టర్ అయిన తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ గురించి ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి మీరు అందరూ కూడా అన్ని అభ్యర్థులు ఎవరైతే కంటెస్ట్ చేసే అభ్యర్థులు కావచ్చు, సపోర్ట్ చేసే అభ్యర్థులు అందరూ కూడా ఈ ఎలక్షన్ ప్రాసెస్ పీస్ఫుల్గా జరగడానికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ. ఈవినింగ్ మనకు షెడ్యూల్ రావడం జరిగింది. ఈ రోజు నుంచి 30 తారీఖు వరకు నామినేషన్స్ అనేది ఉంది. దాని తర్వాత 3 వరకు విత్డ్రావల్, 11th రోజు మనకు పోలింగ్, 13th రోజు అనేది కౌంటింగ్ అని ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి అనేది ఈ నామినేషన్స్లో పోలీస్ అందరూ కూడా నామినేషన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ 3 రూమ్లో ఇవ్వడం జరిగింది. ఈ రూమ్ తర్వాత మేము అక్కడ